నవభారత నిర్మాత పివి నరసింహారావు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. పివి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన మేధావి పివి నరసింహారావు అని తెలిపారు. పివి నరసింహారావు కవి, ఆర్థికవేత్త, సంస్కరణశీలి, బహుభాష కోవిదుడు, రాజనీతిజ్ఞుడు అని కేటీఆర్ కీర్తించారు. తన భూమిని ప్రభుత్వానికి ఇచ్చి భూ సంస్కరణలకు ఆజ్యం పోశారని వివరించారు. ఇక గురుకుల విద్యాలయాలకు అంకురార్పణ చేసి విద్యారంగానికి పటిష్టం చేశారని కేటీఆర్ తెలిపారు. ఇటు పివి నరసింహారావును బీఆర్ఎస్ సర్కార్ గౌరవించిందని చెప్పారు. పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను నిర్వహించిందని గుర్తు చేశారు. వెటర్నరీ యూనివర్సిటీకి పివి పేరు పెట్టామని, నెక్లెస్ రోడ్కి పివి మార్గ్ పేరు పెట్టామని తెలిపారు. ఎత్తైన పివి విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. పివికి భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపించామని కూడా గుర్తు చేశారు. ఇక పివి కూతురు సురభి వాణిదేవికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించామని వివరించారు. తెలంగాణ గడ్డపై పివి జన్మించడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు.